ఏ ఈ రైతులకు ఎక్కడ పని లేదు మరి లేకుంటేంది ఆఫీసర్లను అడగకుండా వ్యవసాయం చేస్తారా? అంతా రైతుల ఇష్టమేనా? ఎంత అంటే అంత వ్యవసాయం చేసే అధికారం రైతులకు ఎవడిచ్చిండు? అట చేసుడు తప్పు కాదా? అగో అందుకే ఈ ఆఫీసర్కు ఆవేశం కట్టలు తెంచుకున్నది. రైతులను ఏమని అంటున్నాడో ఒకసారి నుండ్రి. చూసిండ్రా ఆఫీసర్కు ఎట్లా ఎగిరెగిరి వస్తున్నదో కోపం. యూరియా కావాలంటే కోర్టులో కేసు వేసుకోపోన్రి. మిమ్ములను వ్యవసాయం ఎవరు చేయమన్నాడు? తాగచ్చి లొల్లి చేస్తున్నారు తాగుబోతులు అని రైతులను నోటికొచ్చినంత తిట్టిండు. చూడుండ్రి, దేశానికి అన్నం పెట్టే రైతన్నలు ఏసొంటోళ్ళు అవుతుండ్రో. ఓసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమో రైతుల యూరియా బస్తాలు బ్లాకులు అమ్ముకున్నారని దొంగలను చేసిండు. ఇప్పుడు ఆఫీసర్ ఏమో తాగుబోతులను చేసిండు. సీఎం రేవంత్ రెడ్డి ఏమో రైతులు కావాలనే యూరియా కొరత ఉన్నదని నాటకాలు ఆడుతున్నారు అన్నట్టు మాట్లాడిండు. ఎంత గొప్ప రోజులు వచ్చినాయో చూడుండ్రి రైతన్నలకు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం అనే ఊర్లో సొసైటీ ఆఫీసర్ మాట్లాడిన మాటలు ఇయ్యి. నిన్ను వ్యవసాయం ఎవడు చేయమన్నాడు అని బెదిరిస్తున్నాడంటే ఏందన్నట్టు? పంటలు పండియాలంటే రైతులు ఎవరన్నా అడగాలనా? యూరియా కోసం పోయి తాగుబోతులు కావాలనా? గొప్ప పాలనే చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ అని మురిసిపోతున్నారు లైన్లు కట్టిన రైతన్నలు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఆలోచన లేకుండా చేస్తాయట. అగో అదే తట్టున్నది కవిత తీసుకున్న నిర్ణయం కూడా. వెనక ముందు ఆలోచన చేయకుండా బీఆర్ఎస్ పార్టీ మీద ఎగిరి పడ్డది. నాకేంది జాగృతి కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళతోటి కలిసి పార్టీ పెడతా అనుకున్నది కావచ్చు. కానీ చూడుర్రి కార్యకర్తలు ఏమంటున్నారో. తెలంగాణ జాగృతి టీఆర్ఎస్ కోసం పనిచేసే, కేసీఆర్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి మేమందరం అసలు పనిచేయాల్సిన వాళ్ళందరం కూడా బీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి ఇక్కడ ఉన్నది. మీరు ఎవరి కోసం పనిచేస్తుండ్రు, ఎవరి ఆశ కోసం పనిచేస్తుండ్రు, ఎవరి ఆలోచనల కోసం పనిచేస్తుండ్రు మాకైతే తెలియదు. కానీ అక్కడ పనిచేసే జాగృతి నాయకులు ఎవరి కోసం పనిచేస్తుండ్రు మాత్రం మాకు తెలియదు. మేము ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ కోసం కేసీఆర్ గారి కోసం పనిచేసే జాగృతి నాయకులందరం కూడా ఇక్కడ ఉన్నాం. అదే విధంగా కేసీఆర్ గారి కోసం పనిచేస్తాం. అట్లనాట అప్పుడు కేసీఆర్ కోసమే పనిచేసినాం, ఇప్పుడు కూడా కేసీఆర్ కోసమే పనిచేస్తాం అంటున్నారు. అంటే కవిత ఎమ్మటి జాగృతి కార్యకర్తలు పోతలేరు అన్నట్టు. కవిత పెట్టుకున్న ఆశలు ఆగమ అవుతున్నాయి అన్నట్టు. ఏదో చేద్దాం అనుకుంటే ఇంకేదో అయింది అన్నట్టు అయిందట కవిత పరిస్థితి. సొంత రాజకీయాల కోసం ఏమన్నా చేయని గాని జాగృతినే నమ్ముకున్నారని నట్టేంట ముంచిపోయింది కవిత అని బాధపడుతున్నారు వీళ్ళంతా. మీరు ఏ రాత్రన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా రాత్రి పగలు మీకోసం పనిచేసినాం. మీరు ఇలా తీసుకున్న నిర్ణయం పట్ల మేమందరం కూడా చాలా బాధగా ఉంది. ఇలా మీరు చేసిన పని వల్ల మా జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. ఇలా మా జీవితాలన్నీ కూడా మేము ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి కవితను నమ్ముకొని జాగృతిలో ఉంటే ఇప్పుడు నడి సముద్రంలో ఇడిచిపెట్టి పోతున్నదని బాధపడుతున్నారట. ఎటుగాని పక్షులను చేసింది అని కుమిలిపోతున్నారట. ఇలా చూస్తా ఉంటే మీ వ్యక్తిగత ఎజెండాతోని ఇవాళ మీరు 2 సార్లు ఎంపీగా అవకాశాలు వచ్చినాయి, 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినాయి. ఇదే సామాజిక న్యాయం పాటించాలనుకుంటే ఏ సామాజిక న్యాయం పాటించాలని మీరు మాట్లాడుతుండ్రు. ఇవాళ మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం ఉందో, మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం అయింది, ఇలా రాజకీయంగా వారి భవిష్యత్తు లేనిది ఎంతో మంది తెలంగాణ జాగృతి నాయకులు ఇలా ఎక్కడెక్కడికి పోయినరు. ఇలా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఈ 18-19 సంవత్సరాలు పనిచేసిండ్రు. వాళ్ళ జీవితాలు ఇలా ఏం కావాలి, వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు, వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇలా మీరు ఏ రాత్రన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా కేసీఆర్ నా మంచి చెడ్డ అరుచుకోలేదని చెప్తున్నావు, నువ్వేనాడన్నా మా కష్ట సుఖాలు అడిగి తెలుసుకొని సాయం చేసినవా అని కవితని అడుగుతున్నారు. 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్సీ, కావాల్సినంత ఆస్తి, కేసీఆర్ బిడ్డ అనే మంచి పేరు అంతా ఉన్న నీకే అట్లుంటే మేమేం కావాలి కవితక్క? నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద బదనాలు వేసిపోవుడు కాదు, తిరుగుబాటు చేస్తే మేము నీ మీద చెయ్యాలి అన్నట్టు ఒక్కొక్కరు ఆవేశం పూనినట్టు మాట్లాడిర్రు. మరి జాగృతి కార్యకర్తల తిరుగుబాటుతోని కవిత ఎసోంటి నిర్ణయం తీసుకుంటుందో ఏమో చూడాలి.